అండి నమస్తే. ఈరోజు మీకు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి. అన్నం వండేసుకొని ఇలా ఉండాలన్నమాట, పొడి పొడిగా. చద్దన్నం అయినా పర్వాలేదు, కానీ అన్నం మాత్రం ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి, మెత్తగా ఉండకూడదు అన్నమాట. సరేనా? ఇప్పుడు పొడి పొడిగా ఉన్న అన్నంలోకి నేను ఆవకాయ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుందామంటే, ఇంకా పాతాకాయ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పాతాకాయకి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసిలా కలుపుకుందాము. ఆవకాయ మాత్రం ఇలా కలుపుకొని పక్క పెట్టేసుకుందాము. దీన్ని ఎవరెంత కారం తింటా ఆ కారం బట్టి కలుపుకోవచ్చు అండి. తక్కువ తినే వాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం పక్కగా పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుంటామండి. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకొని 2 ఎగ్స్ అయితే వేసుకున్నాము. కొంచెం సాల్ట్ చల్లుకున్నాము, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. ఇప్పుడు చిన్నగా కదుపుకుందామండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా వచ్చేలాగా కట్ చేసుకుందాము. ఈ మూమెంట్లో మనం చిన్నగా వెల్లుల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నట్టు పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నవి కాకుండా మనం తింటాకు వీలుగా ఉండేటట్టుగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. 1-2 పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చుకుని వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాలు పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఏం చేద్దాం, ముందుగా కలుపుకు పెట్టుకున్న ఆవకాయ ఉంది కదా, ఆ రైస్ ఇందులో వేసి కలుపుకుందాము. అందులో ఈ రైస్ని వేసి కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం చాలా వేడెక్కేదాకా ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీకు కనుక ఈ రైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాండి. నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకేనండి, లైక్ చేయండి. నా వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో ముందుకు వస్తున్నాను. ఓకేనండి, బాయ్.